హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు మనం మిథున రాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఈ 4 రోజుల్లో అంటే ఏప్రిల్ 21, 22, 23, 24వ తేదీలలో మిథున రాశి వారు వినబోతున్న శుభవార్తల గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ 4 రోజుల్లో అలాగే మీరు చేసుకోవలసినటువంటి కొన్ని మార్పులు, చేర్పులు, పరిహారాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 4 రోజుల్లో మీ జీవితం ఊహించినటువంటి మలుపు తిరగబోతుంది. కొన్ని శుభవార్తలు మీ తలుపును తట్టబోతున్నాయి. ఇలాంటి అదృష్టం మీకు ఎదురవుతుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అయితే ఒక వార్త వినగానే మీకు కలిగే ఆనందం కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది. ఈ కలియుగంలోనే ఇది మీకు దక్కబోయే అతి పెద్ద అదృష్టమనే చెప్పుకోవచ్చు. మీరెప్పటి వరకు ఎన్నో అవమానాలు పడి ఉండవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని కూడా ఉండవచ్చు. ఇకపైన ఆ పరిస్థితులు అన్నీ కూడా తలకిందులు కాబోతున్నాయి. కాలం మీకు అనుకూలంగా మారబోతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా సరే అందులో విజయం మీదే అవుతుంది. అయితే ఈ అదృష్టాన్ని మీరు జార విడుచుకోకుండా ఉండాలి అని అంటే ఈ 4 రోజుల్లో మీరు చేయవలసిన పనులేమిటో, మీరు పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే గ్రహాల అనుకూలత ఉన్నప్పుడు మనం చేసే చిన్న ప్రయత్నం కూడా కొండంత ఫలితాన్ని ఇస్తుంది. మరి ఆ మార్పులు ఎలా మొదలవుతాయి? ముఖ్యంగా ఈ రాశి వారికి రాబోతున్న 48 గంటల్లో మీ జీవితంలో జరగబోయే అద్భుతాన్ని చూసి మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఎవరైతే తక్కువ చేశారో వారు కూడా నోరు వెళ్ళబెట్టవలసిందే. నోటు మీద వేళ్ళు వేసుకోవటం ఖాయం. ఈ 4 రోజుల్లో మీ జాతక చక్రం ఏ విధంగా మారబోతుంది? గతేడు జన్మల్లో కూడా మీరు చూడనంత అదృష్టాన్ని మీరు అనుభవించబోతున్నారు. మనం తరచుగా వింటూనే ఉంటాం, భగవంతుడు మాకు ఏదో ఒక విధంగా ఆలస్యం చేస్తున్నాడు, మా పనులను ఆలస్యం చేస్తున్నాడు అని అనుకుంటూనే ఉంటాం కదా. కానీ ఆలస్యం అవ్వవచ్చు, కానీ అన్యాయమైతే ఆ భగవంతుడు ఎప్పటికీ చేయడు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో మీకు 7 రకాల శుభవార్తలనేవి అందబోతున్నాయనే చెప్పుకోవచ్చు. మిమ్మల్ని ఎవరైతే ఏడిపించారో, ఎవరి వలనైతే మీరు మనోవేదనను అనుభవించారో వారే ఇప్పుడు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. తమ తప్పును తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇకపైన ప్రతి ఇంట్లో మీ పేరు మారు మోగిపోతుంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు చాలు. ఎదుటివారి ముందు చేతులు చాచి అడిగారు. మీ ఆత్మీయులే మిమ్మల్ని వాడుకుంటూనే ఉన్నారు. మీ ముందు నిలబడే అర్హత లేని వారు కూడా మిమ్మల్ని కళ్ళెర్ర చేసి మాట్లాడారు. ఇదంతా కూడా మీ సమయం బాగోలేక గ్రహగతులు అనుకూలించక జరిగాయి. కానీ ఇప్పుడు శనిదేవుడు మీకోసం కీలకమైనటువంటి సందేశాలు పంపించాడు. ఈ సందేశాల్లో ఉన్న విషయాలు మీ జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నాయి. ఇవి చిన్న చిన్న సంతోషాలు కావచ్చు. మీ వంశంలోనే ఎవరూ చూడనంతటి అద్భుతాలనేవి జరగబోతున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రాశివారు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని, ఈ వీడియోని ఎవరికీ కూడా తెలియకుండా ప్రశాంతంగా చూడండి. ఎందుకంటే మన వారి దృష్టి కూడా మనకి తగులుతుంది కదా. గోడలకి కూడా చెవులు ఉంటాయి అని మన పెద్దలు చెప్తూనే ఉంటారు. కాబట్టి మిమ్మల్ని రహస్యంగా కొంతమంది నాశనం చెయ్యాలి అని కూడా చూస్తూ ఉంటారు. ఆ వ్యక్తులు ఎవరనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శనిదేవుడు పంపించిన సందేశంలో ఒక ప్రమాదం, ఒక అశుభ సూచన కూడా కనిపిస్తుంది. మీ జీవితంలో అంతా బాగుంది అని అనుకున్నప్పుడు సడన్గా ఏదో ఒక సమస్య వచ్చి ఆ సంతోషాన్ని పాడు చేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా సరిగ్గా అలాంటిదే ఒకటి జరగబోతుంది. కానీ మీరు ముందే అప్రమత్తమై ఆ ఘటన గురించి తెలుసుకొని శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటే మాత్రం ఆ ఆపద నుంచి సులభంగా మీరు బయటపడవచ్చు. రాబోతున్నటువంటి గండం నుంచి మీరు గట్టెక్కాలంటే ముందుగా మీరు కొన్ని జాగ్రత్తలనేవి తప్పకుండా పాటించాలి. ఆ విపత్తు మీ యొక్క దరి చేరకముందే దాని నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి, శనిదేవుడి అనుగ్రహం ఎలా పొందాలి అనేది వివరంగా తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకునే ముందైతే మీరు ఒక్కసారి
మనసులోనే శని భగవానుణ్ణి నామస్మరణ చేసుకోండి. ఓం శం శనేశ్వరాయ నమః అనే స్వామిని ఒకసారి మనసులో అనుకోండి. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. కుటుంబ విషయానికొస్తే గత కొంతకాలంగా బంధువులతో ఉన్నటువంటి గొడవలు సర్దుమణిగి సంబంధాలు మరలా చిగురిస్తాయి. మీ సంతానం నుంచి ఏదైనా కానీ ఒక తీపి కబురు కూడా మీరు వింటారనే చెప్పుకోవచ్చు. అలాగే ఎవరికైనా మీరు గతంలో అప్పిచ్చి ఉంటే ఆ డబ్బు రావటం లేదని వదిలేసుకుంటే అది కూడా సడన్గా ఇప్పుడు మీ చేతికి అందివస్తుంది. వ్యాపార విస్తరణకు కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూనే వస్తాయి. ఇంటికి చుట్టాలు రావటం వలన లేదంటే ఏదైనా ఫంక్షన్ ఉండటం వలన మీ యొక్క డైలీ షెడ్యూల్ కొంచెం మారుతుందనే చెప్పుకోవచ్చు. అలాగే ఆఫీసులో కానీ పనిచేసే చోట కానీ ముఖ్యమైన విషయాల మీద చర్చలు జరిగే అవకాశమైతే ఉంది. మీ తెలివితేటలు మీ ప్లానింగ్ చూసి మీ ప్రత్యర్థులు సైతం మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇక విదేశాలలో ఉద్యోగం చేసినటువంటి ఈ రాశి వారికి ఈ 4 రోజులు చాలా అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందినటువంటి మహిళలు సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఇది సరైన సమయం. మీ మనసులో ఉన్న భయాలను పక్కన పెట్టేసి మీరు అడుగు ముందుకు వేయవచ్చు. మీ యొక్క వైవాహిక జీవితం గురించి చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి మీకు ప్రతి విషయంలో కూడా అండగా నిలవబోతున్నారు. మీ జీవితంలో వస్తున్నటువంటి ఒడిదుడుకుల నుంచి బయటపడటానికి వారి సలహాలు, సహకారం మీకు ఎంతో బలాన్ని ఇస్తాయి. వారి తోడుంటే మీరు ఏ కష్టాన్నైనా కానీ ఈజీగా దాటేస్తారు. మీ జీవిత భాగస్వామి ఇచ్చే ఆ అండ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. రాబోయే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవటానికి మీకు కావలసినటువంటి శక్తిని ఇస్తుంది. అయితే చాలామంది ఈ రాశి వారి మనసులో ఒకటే ప్రశ్న ఉంటుంది. నా జీవితంలో ఈ కష్టాలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయా? అసలు నాకు సుఖం అనేది లేదా అని అనుకుంటూ ఉంటారు. నిజంగా మీ జీవితంలోనికి సంతోషం ఎప్పుడో రావాల్సింది, కానీ మీరే కొన్ని తప్పులు చేస్తూ ఆ అదృష్టాన్ని అడ్డుకున్నారు. కష్టం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది, కానీ దానికి కూడా ఒక టైం అనేది ఉంటుంది. మీ విషయంలో ఆ కష్టకాలం ముగిసిపోవలసినటువంటి సమయం దాటిపోయినా కానీ ఇంకా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది. అంటే దానికి ప్రధాన కారణం మీ కులదైవం అలాగే పితృదేవతల యొక్క అనుగ్రహం మీరు పొందకపోవటమే. వారిని మీరు పట్టించుకోకపోవటం వలన మీ పనులు కొన్ని ఆగిపోతూనే ఉన్నాయి. ఎప్పటికైనా మించిపోయింది లేదు. కనీసం వారానికి ఒక్కసారైనా సరే మీ కులదైవాన్ని పూజించండి. ప్రతిరోజు ఒక దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా నామస్మరణ చేసుకోండి. అలాగే ప్రతి నెల వచ్చే పౌర్ణమి రోజు ధూపం వేసి మీ పితృదేవతలను స్మరించుకోండి. వారిరువురు ప్రసన్నమైతే మీ చెడు సమయం అనేది కనుమరుగైపోయింది. అయితే నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి మాటలను అస్సలు తక్కువగా అంచనా వేయవద్దు. గ్రహగతులు గోచార స్థితిని బట్టి ఈ జ్యోతిష్య విశ్లేషణను తప్పకుండా మీరు నమ్మే తీరాలి. ఇలాంటి అద్భుతమైన జ్యోతిష్యం ఎప్పటి వరకు మీరు వినే ఉండరు. మీ జీవితంలో అతి పెద్ద మలుపు అనేది ఈ నెలలో ముఖ్యంగా చెప్పుకున్న ఈ 4 రోజుల్లో మీ కీర్తి ప్రతిష్టలు పెరిగినటువంటి రోజులనే చెప్పుకోవచ్చు. ప్రపంచమంతా కూడా మీ సత్తా ఏమిటనేది చూస్తుంది. ఒక శక్తివంతమైన అమ్మవారి అనుగ్రహం మీ మీద తప్పకుండా కురిపిస్తుంది. మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేయటానికి కూడా ఆ దైవం సిద్ధంగా ఉంది. కోటీశ్వరులంటే కేవలం కోట్లు ఉంటాయనే కాదు, మన జీవితంలో మన దగ్గర ఉన్నదానికంటే కూడా కొంత మనకు ఎక్కువ ఇన్కమ్ అనేది కనిపించటం అన్నమాట. మీ సక్సెస్ అనేది తప్పకుండా మీ ఊహకు కూడా అందదు. అయితే ఇక్కడే మీరు ఒక పెద్ద తప్పు చేయకుండా చాలా జాగ్రత్త పడాలి. ఒక చిన్న పొరపాటు వలన మీకు దక్కవలసినటువంటి రాజభోగం చేజారిపోయే అవకాశమైతే ఉంది. ఆ పొరపాటు ఏమిటి? ఏ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మీ జీవితంలో ఒక భారీ మార్పు అనేది రాబోతుంది. కానీ ఒక చేతు నిజం అదేంటంటే మీకు తెలియకుండానే మీ చేతుల మీదుగా ఒక పెద్ద తప్పు జరిగిపోయింది. అవును, మీరు వింటున్నది నిజమం. ఏంటంటే ఆ పొరపాటు అనేది ఇప్పుడు మీ జీవితంలో మీ కష్టాలకు బాధలకు ఒక మూల కారణమైంది. దాని గురించి మీకు ఇప్పుడు
ఆందోళన చెందవలసినటువంటి పని లేదు. ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఇప్పుడే తెలిసిపోతుంది. మీరు నాకు తప్పకుండా ప్రతి ఒక్క మాటను కూడా వింటున్నట్లుగా కనీసం మనసులోనైనా సరే భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి. నమ్మకంతో ఈ పరిహారాలు పాటించండి. ఈ విశ్వం మనకి ఏదైనా ఇవ్వాలి అని నిర్ణయించుకున్నప్పుడు కొన్ని సంకేతాలు పంపిస్తుంది. అలాగే ఈ వీడియోలో కూడా ఒక భాగంగా భావించండి. మీరు చేసినటువంటి ఆ పొరపాటు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గత కొన్నేళ్లుగా మీకు తెలియకుండా ఒక నిస్సహాయుణ్ణి మీరు నిర్లక్ష్యం చేశారు. ఒక పుణ్యాత్ముడి యొక్క దీవెనను మీరు జార విడుచుకున్నారు. ఒక వృద్ధుడి ఆశీర్వచనాలు మీకు అందకుండా పోయాయి. ఇదే మీ అదృష్టాన్ని అడ్డుకొని పెట్టుకుంది. కానీ ఇప్పుడు ఆ గడ్డు కాలం అనేది ముగిసిపోయింది. మీ జాతకంలో శుక్రుడు అలాగే గురుగ్రహాలు అత్యంత శక్తివంతమైన స్థానాల్లో ప్రవేశించాయి. దీనివలన ధనం, గౌరవం అలాగే కొత్త అవకాశాలు మిమ్మల్ని చుట్టుముట్టబోతున్నాయి. అయితే మీరు చేయవలసిందల్లా కేవలం ఒకటే. ఉదయాన్నే సూర్య భగవానుడికి అర్ఘ్యం అంటే నీరును సమర్పించి మనసులో ఈ విధంగా అనుకోండి. ఓ విశ్వమా, నాది అనుకున్నది నాకు చేరనివ్వు. నేను చేసినటువంటి పొరపాట్లు క్షమించు. నా మంచి సమయం ఇప్పుడే మొదలవ్వాలి అని మనసులో కోరుకోండి. ఈ చిన్న మాట మీ అదృష్ట ద్వారాలను తెరుస్తుంది. ఈ రోజుల్లో అంటే ఈ 4 రోజుల్లో మీకు ఊహకందనటువంటి అద్భుతం ఏదో ఒకటి మొదలవుతుంది. పాతప్పులు తీరిపోవటం కానీ, ఎక్కడో దాచినటువంటి ధనం మీ చేతికి అందటం కానీ, అలాగే మీకు ధనలాభం కలిగే మార్గం కానీ ఖచ్చితంగా మీకు ఒక మార్గం అయితే వస్తుంది. ఈ రాశివారు మీరు ఇన్నేళ్లుగా చేస్తున్నటువంటి కొన్ని అలవాట్లు మీ ఇంటికి వచ్చినటువంటి లక్ష్మీదేవిని వెనక్కి పంపించేశాయి. అమ్మవారు మీ గుమ్మం వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోవటానికి కలిగినటువంటి కారణం ఏంటో మీకు తెలుసా? అప్పుడప్పుడు చెప్పేటటువంటి చిన్న చిన్న అబద్ధాలే కావచ్చు, ఇతరులను ఇబ్బంది పెట్టే గుణమే కావచ్చు, అలాగే మద్యం, మాంసాహార వ్యసనాలు, వీటికి తోడు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోవటం వలన లక్ష్మీ కటాక్షం అనేది మీకు కలగటం లేదు. మీరు కష్టపడితే కొద్దిగా డబ్బు వస్తూ ఉండవచ్చు, కానీ అది మీ దగ్గర నిలబడకపోవటానికి కారణం కూడా ఇవే. వీటినొక్కసారి మార్చుకొని చూడండి. మీ తలరాత ఏ విధంగా మారబోతుందో మీకు అప్పుడే అర్థమవుతుంది. అసలు నిజం చెప్పాలంటే కొన్ని ముఖ్యమైన పర్వదినాల్లో, కొన్ని ముఖ్యమైన రోజుల్లో మాంసాహారం, మద్యాన్ని పూర్తిగా మానేయాలి. అంతేకాకుండా మీరెప్పుడైనా కానీ గమనించారా? మీరెంత కష్టపడి సంపాదించినప్పటికీ కూడా ఆ డబ్బు చేతిలో అస్సలు నిలబడదు. ఒకవైపు నుంచి వస్తూ ఉంటుంది, మరొక వైపు ఏదో ఒక ఖర్చు రూపంలో దాని దారిన అది వెళ్ళిపోతూనే ఉంటుంది. ఒక్కసారి అనారోగ్యం వలన, మరికొన్నిసార్లు అనుకోని నష్టాల వలన సంపాదనంతా కూడా ఖర్చయిపోతూనే ఉంటుంది. చేతిలో ఇసుక పోసినట్లు ఎంత గట్టిగా పట్టుకుందామన్నా సరే జారిపోతూ ఉన్నట్లుగానే అనిపిస్తుంది. దీనికి ప్రధానమైన కారణం మీ గ్రహదశలతో పాటు మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణమే కావచ్చు, శనిదేవుడి యొక్క వక్రదృష్టి కావచ్చు, రాహుకేతువుల యొక్క ప్రభావం కూడా కావచ్చు. వీటి వలన మీ ఎదుగుదల పూర్తిగా ఆగిపోతూ ఉంటుంది. ఇంటి వాతావరణం అశుద్ధంగా ఉన్నా, మనం తిరిగే స్నేహితుల సాంగత్యం బాగోలేకపోయినా సరే దాని ప్రభావం అనేది మన అదృష్టం మీద పడుతుంది. మరి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ముందుగా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు ఉదయాన్నే నెయ్యితో దీపాన్ని వెలిగించి శ్రీ సూక్తం లేదంటే లక్ష్మీ మంత్రాన్ని పఠించాలి. శుభ్రత, పాజిటివ్ ఆలోచనలు ఉన్న చోటే సిరి సంపదలనేవి ఉంటాయి అని తెలుసుకోవాలి. ఇక ఇప్పుడు శని ప్రభావం తగ్గించి ధనం నిలబడేలా చేసేటటువంటి కొన్ని అద్భుతమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి పరిహారం, ప్రతి శనివారం రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దీనివలన శని దోషాలు తొలగిపోయి పనుల్లో ఆటంకాలు తప్పుతాయి. ఇక రెండవది, ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని భక్తితో పూజించాలి. ఇంటికి ఉత్తర దిశలో లక్ష్మీ యంత్రాన్ని ఉంచి దానికి కర్పూర హారతి ఇవ్వాలి. ఇక మూడవది, మీ ఇంట్లో ఉన్నటువంటి పాత చిరిగినటువంటి బట్టలు, పగిలిపోయినటువంటి వస్తువులు, తుప్పు పట్టినటువంటి పాత్రలు, పనికి రానటువంటి సామాన్లు వెంటనే బయట పడేయండి.
ఇవి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి. ఇవి మీ ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవి నిలబడదు. ఆ వస్తువులను పారేయటమో లేదంటే పాత సామాను వాడికి ఇచ్చేయటమో చేయండి. ఇక మీ ఇంట ఎంత ప్రశాంతంగా శుభ్రంగా ఉంటే మీ అదృష్టం అనేది అంతగా ప్రకాశిస్తుంది. ఈ రాశివారు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంట్లో ఎంత శుభ్రత ఉంటే లక్ష్మీదేవి అంతగా మీ వద్ద కొలువు తీరుతుంది. ఇల్లు అపరిశుభ్రంగా ఉంటే మీ జీవితం పేదరికంలోనే గడిచిపోతుంది. అందుకే ఇప్పుడు నేను ఇచ్చేటటువంటి సలహా ఏమిటంటే పాత సామాన్లన్నీ కూడా బయట పారేయండి. అప్పుడు మీరు ఆశ్చర్యపోతారు, దేవుడా, నా జీవితం ఇంత త్వరగా ఎలా మారిపోతుంది అని. మీకే అందినటువంటి ఆలోచన అది ఊహకి కూడా అందదు. ఇక మీకు ధన సంపదనలు కూడా ఊహించలేనంతగా వస్తాయి. మీరు కన్న కలలు నిజమైనప్పుడు కలిగేటటువంటి ఆ ఆనందం వెలకట్టకుండా ఉంటుంది. మీకు అపారమైన ధనయోగం కలుగుతుంది. ఇప్పుడు మీరెంత కష్టపడితే దానికి కొన్ని వేల రెట్లు ఫలితాన్ని పొందుతారు. మీరు చాలా తెలివైన వారు. ఏం చెయ్యాలో మీకు బాగా తెలుసు. ఇప్పుడు చేయవలసిందల్లా మీ లక్ష్యాల కోసం పట్టుదలతో శ్రమించటమే. శనిదేవుడు మీకు ప్రతి అడుగులో కూడా అండగా ఉంటాడు. అయితే ఇక్కడే మీరొక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ నోటికి తాళం వేయటం. అవును, ఈ రాశివారు రాబోతున్నటువంటి ఈ 4 రోజుల్లో మీ మాట మీ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేలా ఉంటుంది. వినటానికి కొంచెం మీకు చేదుగా ఉన్నప్పటికీ ఇది అక్షర సత్యం. మీ మాటలు కత్తెరలా సాగుతాయి. మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. మీ నాలుకను అదుపులో ఉంచుకుంటే మీ బంధాలు కూడా పదిలంగా ఉంటాయి. ఈ రోజుల్లో మీ మనసుకు నచ్చిన పనుల మీద దృష్టి పెట్టండి. మీ అభిరుచులు అంటే హ్యాబిట్స్ ఏవైనా ఉంటే వాటి కోసం సమయాన్ని కేటాయించండి. అది మీకెంతో ప్రశాంతతనిస్తుంది. ఈ సమయం మీకు ఒక అద్భుతమైన కానుక లాంటిది. అయితే చిన్న చిన్న ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశమైతే ఉంది. అవి పెద్ద ఖర్చులు కాకపోయినా సరే పదే పదే రావటం వలన మీ బడ్జెట్ కొంచెం తలకిందలవ్వచ్చు. అందుకే ఖర్చుల విషయంలో కాస్త ప్లానింగ్తో ఉండండి. ఇక జీవితంలో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ప్రతిరోజు కూడా కాసేపు ప్రశాంతంగా కూర్చొని మీకు దక్కినటువంటి అవకాశాలకు మీకున్న బంధాలకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేయండి. ఇలా కృతజ్ఞతా భావంతో ఉంటే మీ మనసు అనేది తేలిక పడటమే కాకుండా జీవితాన్ని చూసే కోణం కూడా పూర్తిగా మారుతుంది. మీ ప్రేమ జీవితం కూడా ఒక అందమైనటువంటి ప్రయాణంలా సాగుతుంది. మీ భాగస్వామితో గడిపే ప్రతి క్షణం మీకు గుర్తు ఉండిపోతుంది. ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? జరగబోయే విషయాలను ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా. వీటిని తప్పకుండా పాటించండి. పాటించి మంచి మంచి శుభ ఫలితాలను పొందాలని ఆ అమ్మను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.